కూడా కొద్ది నిమిషాలు స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం, మా గురించి పుట్టిన దేవా నీకు స్తోత్రమయ్యా. మేము మా యొక్క పాపముల నుండి విడిపించడానికి వచ్చినటువంటి దేవా నీకు స్తోత్రాలు, రక్షకానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నామయ్యా. ఇదిగో అందరం కూడా కొద్ది నిమిషాలు స్తోత్రాలు చెల్లిద్దామా? ఎవ్వరు కూడా మౌనంగా ఉండద్దు, నోర్లు తెరిచి అందరూ కూడా యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం ప్రభువా, యేసయ్యానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, స్తోత్రం అయ్యా, స్తోత్రం ప్రభువా. అయ్యానికి వందనాలు. మేమందరం కలిసి ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి నాయనా, నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా ఎవరు కూడా నైనా నిర్లక్ష్యం చేయొద్దయ్యా. అయ్యా నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రభు హృదయంతో ప్రభు ఆరాధించే శక్తిని మౌనంగా ఉండొద్దు ప్లీజ్, మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. అందరూ కూడా స్తుతించండి, అందరూ కూడా స్తుతించండి. కళ్ళు మూసుకొని అటు ఇటు చూడొద్దు. తండ్రి మేము మందిరానికి వచ్చి ప్రభు మిమ్మల్ని స్తుతించే వారిలాగా ఉండాలి. స్తోత్రం అయ్యా, స్తోత్రం ప్రభువా. తండ్రి నీకు వందనాలు, వందనాలు, స్తోత్రం. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, సర్వోన్నతుడానికి స్తోత్రము. మమ్మల్ని అయ్యా రక్షించడానికి పుట్టిన దేవానికి స్తోత్రాలు, మా పాపముల నుండి విమోచించిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నామా యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రమయ్యా. అందరం కూడా స్తోత్రాలు చెల్లిద్దామా? నోళ్ళు తెరుద్దామా? నోళ్ళు తెరుద్దామా? యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నైనా నీకు స్తోత్రం. ఈ యొక్క ఆరాధన ద్వారా గొప్ప కార్యాలు జరుగునుగాక, అనేకులకు రక్షణ కలుగునుగాక, అనేకులకు మారు మనసు కలుగునుగాక. అటువంటి బలమైన ఆరాధన జరుగునుగాక, అటువంటి బలమైన ఆరాధన జరుగునుగాక, జరుగునుగాక. యేసు నామములో ఇదిగో ఆత్మ నిరాటంకంగా సంచరించబడునుగాక, సంచరించబడునుగాక. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అందరూ ఆత్మతో సత్యముతో అయ్యా ఆరాధించాలయ్యా, ఆరాధించాలయ్యా, ఆరాధించాలయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. ఒక్కొక్క హృదయాన్ని తాకుతున్న దేవా నీకు వందనాలయ్యా. స్తోత్రాలు తండ్రి. ప్రభా మా ముందు ప్రభా మీరు నిలిచిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆరాధనలో ప్రభా ఒక్కొక్క విధానాన్ని మిమ్మల్ని ఆరాధిస్తున్నామయ్యా, మిమ్మల్ని కనపరుస్తున్నామయ్యా, మిమ్మల్ని మహిమపరుస్తున్నామయ్యా. ఇదిగో ఈ స్తుతి ఆరాధన అయ్యా నీకు స్తోత్రము. నీ నామానికి సమర్పించుకుంటున్నాము. మిమ్మల్ని కనపరుస్తుండగా, మిమ్మల్ని మహిమపరుస్తుండగా ఇదిగో సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రం. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, చెప్పండి కొడదామా? అయ్యా నీకు వందనాలు. తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లి అందరము అందరము నన్ను అంటు కట్టే స్తోత్రమయ్యా యేసయ్యా. నీ తోటలోని ద్రాక్షవల్లితో చేతులు చేతులు పైకెత్తి చెప్పలు కొడదాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా అందరం చెప్పలు కొడదాం. ప్రియుడా స్తోత్రమయ్యా. మహిమలు నీకే. పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ముంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై
జావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమ అందరము నీకే నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా స్వరం ఇప్పుదామా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను ప్రేమనే ఆమేన్ ఆమేన్ త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను ప్రేమనే ఆరాధింతురా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే పరమా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము పాడదాం అందరము ఆనందము యేసయ్యా నీ సన్నిధినైనా ఆరాధన నడిపింపుడుగా చేయండి యేసయ్యా. నా అతిశయము నీవే. నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే అందరం నీవే. నా ఆరాధన నీవే నా ఆరాధన నీకే జ్యోతిర్మయుడా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు మలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా కొద్ది నిమిషాలైనా నేను ఆరాధిద్దాం మహిమలు నీకే స్తోత్రం తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము అవును ప్రభువా ఇదే మాట ఇదే పాట స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం తండ్రి. కొద్ది నిమిషాలైనా గుండె లోతులో నుండి మనం పాడదాం గుండె లోతులో నుండి మనం స్తుతిద్దాం గుండె లోతులో నుండి మనము ఆరాధన చేద్దాం క్రిస్మస్ అంటేనే ఇదిగో ఆ రోజు జ్ఞానులు ఇదిగో పూజించడానికి వచ్చారు ఆరాధించడానికి వచ్చారు ఈ క్రిస్మస్ సందర్భముగా ఇదిగో దేవాది దేవుడు నీ హృదయాన్ని కోరుకుంటా ఉన్నాడు ఈరోజు తండ్రి అవునేసే నీకు వందనాలయ్యా స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు ఏక స్వరముతో ఏక ఆత్మతో శుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు లోకపు తండ్రి వ్యవసాయ కూడా పాడదాం పరలోక అందరం పాడదాం. వ్యవసాయ కూడా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అడ్డుకట్టి స్థిరపరిచావా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అడ్డుకట్టి స్థిరపరిచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ యేసయ్యా, నీకు స్తోత్రం
స్తోత్రం స్తుతి ప్రభువా. మహిమలు నీకే. మరోసారి పడదాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే యేసయ్యా. ఆనందము అందరమే నీవే. చేతులు పైకెత్తి చెప్తామా? చేతులు పైకెత్తి చెప్తాం. నీకే నా అతిశయము నీవే. పిల్లలతో సహా పెద్దలతో సహా ఆనందము నీవే. యేసయ్యా. నా ఆరాధన నీకే. నా ఆరాధన నీవే. నా ఆరాధన నీవే. చెప్తామా? నా ఆరాధన నీవే. నా ఆరాధన నీకే. నా ఆరాధన నీకే. నా ఆరాధన నీవే. స్తోత్రం. నా ఆరాధన నీవే. నా ఆరాధన నీవే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, ఒక్కొక్క హృదయాన్ని తాకినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఆరాధనలో ఒక్కొక్కరి తాకిన సంవత్సరం విధానాన్ని బట్టి వరకు నీకు ప్రభువా, వందనాలయ్యా, స్తోత్రాలు నీకు ఎంత ఇష్టానుసారంగా ఉన్నామో పరిశుద్ధాత్మ తండ్రి, అది నీకు మాకు తెలుసు. వందనాలయ్యా, స్తోత్రం. మాకు తెలుసు యేసయ్యా. స్తోత్రం యేసయ్యా. మీరు మా గురించి పుట్టారు కానీ అవును తండ్రి, మేము నీకు ఏ వందనాలయ్యా, స్తోత్రం. మీకు దేనికి కూడా ఉపయోగపడట్లేదు యేసయ్యా. అవును తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రం. తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ స్తోత్రం తండ్రి. ఈ కొద్ది స్తుతి ఆరాధన యావత్తు బంగారు పాదములకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చుందామండి. దయచేసి వాక్యం నిమిత్తమై నానా వాక్యం నిమిత్తమై ప్రార్థన చేస్తారు. ఎస్తేరమ్మ గారు ప్రార్థన చేస్తారు. మైక్ ఇవ్వండి, దయచేసి అక్కడే ఉండి ప్రార్థన చేస్తారు. త్వరగా వైర్లెస్ మైక్ ఇవ్వండి. ఎస్తేరమ్మ గారు ప్రార్థన చేస్తారు వాక్యం నిమిత్తమై. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన నాయన, జీవాధిపతి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నువ్వు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. చూస్తున్న దేవుడవయ్యా, చూసే దేవా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ఆలోచనకర్త నీకు వందనాలు. బలమైన దేవా నీకు వందనాలు. స్తుతికి పాత్రుడా నీకు వందనాలు. స్తోత్రాగుడా నీకు వందనాలయ్యా. నువ్వు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకే వందనాలు నాయన. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోలేము నాయన. ఈ రోజున మేము సజీవ లెక్కగా ఉన్నామంటే కేవలం నీ సిద్ధమయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కార్యమంతటా నడిపించిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా నీ యొక్క పుట్టినరోజు తండ్రి మేము ఘనంగా జరుపుకున్నామంటే నీ సిద్ధమయ్యా. నీ ఆజ్ఞ లేని తండ్రి మేము క్షణమైనా మేము బతకలేమయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. అయ్యా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నాయన నీ చేతులెత్తి దీవించమని ప్రార్థిస్తున్న తండ్రి. నిజమైన దేవుడని తెలుసుకొని తండ్రి వాళ్ళ హృదయంలో నాయన నువ్వు మేలు కొలుపు చేసిన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా రాత్రంతా నాయన అయ్యా నేను స్తుతించి నిన్ను గణపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు.
స్తోత్రాలు. మా ప్రార్థన ఈ రోజు నువ్వు ఆలకిస్తున్నామని మేము నమ్ముతున్న దేవా. అయ్యా ఈ సన్నిధిలో నువ్వు ఉన్నామని మేము నమ్ముతున్న తండ్రి. అలాగనే తండ్రి అయ్యగారు వాక్యానికి చెప్తుండగా దేవా ఆ నోటి నుంచి నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్న తండ్రి. నీ వాక్య ప్రకారంగా మేము జీవించుకుంటే తండ్రి మేము చేసే ప్రార్థన అంతా వేస్ట్ అయ్యా. నీ మాటలు నీ ప్రార్థన అయ్యా ఇంతవరకు నువ్వు నడిపించడమంటే తండ్రి ఇక క్రిస్మస్ ఆరాధనలో తండ్రి ఘనంగా జరుపుకున్నామంటే నీ సిద్ధమయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క బిడ్డను నాయన చర్చిలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్న తండ్రి. అయ్యా వారి చేతులెత్తి నువ్వు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఎయ్యంతలుగా నూరంతలుగా తండ్రి అయ్యగారు చెప్పే వాక్యాన్ని అభివృద్ధి చేయమని యేసయ్య నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ నా వైపు చూడండి. ఇంకా కొద్ది నిమిషాలు. మొట్టమొదటిగా చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది. మైక్ ఆఫ్ చేయండి. ఓకే. దయచేసి మీరు పిల్లలు ముందుకు జరగండి నాన్న, ముందుకు జరగండి. ఇంకా చాలామంది వచ్చేవారు ఉన్నారు కాబట్టి దయచేసి ముందుకు జరగండి, ముందుకు జరగండి నాన్న, జరగండి. మీరు జరగండి, జరగండి, ముందుకు జరగండి. ఇంకా జరగాలి త్వరగా. స్తోత్రం. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు, మటన్ తిన్నవారు, సంతోషంగా ఉన్నవారు, మటన్ తిన్నవారు హల్లెలూయా చెప్పండి. చెప్తారా? హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మంచిదండి. ప్రేమిన వరాల వాక్య ధ్యానంలోకి మనం వెళ్ళిపోదాము. ముందుగా ఈ యొక్క చక్కటి క్రిస్మస్ ఆరాధనలో ఈ యొక్క బండపాలెం ప్రాంతంలో మొదటిసారిగా మీ అందరి ముందు చేసుకోవడము నాకు ఆశీర్వాదకరము. నేను నా మట్టుకైతే నా అదృష్టమని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రేమైన వాళ్ళరా మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. ఒకసారి గమనించారా నాన్న? పిల్లలు పిల్లలు హలో పిల్లలు, ఇటు వినండి. ఇంకా అసలైన సిసలైన క్రిస్మస్ అంటే గనక ఏంటో తెలుసా? మీరు అల్లరి చేస్తే మేము చెప్పలేము. అసలైన సిసలైన క్రిస్మస్ ఏంటో చెప్తారా? చెప్తారా? చెప్పండి, ఒక మాటలో చెప్పండి. అసలైన సిసలైన క్రిస్మస్ అంటే ఏంటో చెప్పండి. వెరీ గుడ్. ఓకే. ఇంకా చాలామంది ఉన్నారు ఈరోజు. అసలైన సిసలైన క్రిస్మస్, నిజమైన క్రిస్మస్, దేవుడు మెచ్చే క్రిస్మస్, దేవుణ్ణి ఆరాధించేటువంటి క్రిస్మస్ ఏంటో తెలుసా అండి? ఏంటో తెలుసా? ఏంటో తెలుసా? మీరు ఈ విధంగా కూడొచ్చారు కదా, మీరు ఈ విధంగా కూడొచ్చారు కదా. ఈ కూడుకోవటము ఒక్క క్రిస్మస్ రోజు కాదు, ఒక్క క్రిస్మస్ రోజు వచ్చి ఆరాధన చేయడం క్రిస్మస్ కాదు. యేసుక్రీస్తు పుట్టినరోజు కాదు. ఎప్పుడో ఆయన పుట్టినరోజు అవుతుందో తెలుసా? ప్రతి ఆదివారము తప్పకుండా మందిరంలో ఉండేవారినే అసలైన సిసలైనటువంటి క్రిస్మస్గా దేవుడు భావిస్తాడు. హల్లెలూయా చెప్తారా? అవునంటారా? కాదంటారా? చెప్పండి. ఆయనకి ఇష్టానుసారంగా బతుకుతూ ఉన్నాము, ఆయన నమ్మి మనం బతుకుతూ ఉన్నాము.
మీ గురించి ఎవరైనా పుట్టారండి ఇప్పటి వరకు? పుట్టారా? మీ గురించి ఎవరైనా పుట్టారా? మన గురించి ఎవరు పుట్టలేదు. మీ గురించి ఎవరైనా చనిపోయారా? ఎవరైనా చనిపోయారా? లేదు. కానీ ప్రేమైన వారిలో ఒక సత్యాన్ని గమనించండి. నీ గురించి ఈరోజు దేవాతి దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని స్వయంగా అంత పెద్ద ధన్యతని వదిలేసుకొని నీ గురించి వచ్చాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అంటాడు, ఒకసారి చదవండి ఆ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునే నువ్వు చాలు. నానా పిల్లలు ఆగండి. ఏంటండి ఇక్కడ ఏమని చాలా జాగ్రత్తగా మరోసారి చదవండి. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై ఉన్నాడు. ఎంత చక్కటి మాట అండి. ఆ దేవాది దేవుడు నీ గురించి సర్వలోకాన్ని, అక్కడ ఉన్నటువంటి మంచి మంచి ధన్యతని, పరలోక రాజ్యాన్ని నీ గురించి వదిలి వస్తే వింటారా? మనం ఈ రోజులలో చర్చికి వెళ్ళలేని స్థితులలో ఉన్నాము. నేను బట్టలు వేసుకోవడము తప్పు అనట్లేదు, కొత్తవి కలర్ వేసుకోవడం తప్పు అనట్లేదు, స్టార్ పెట్టుకోవడము తప్పు అనట్లేదు. కానీ ప్రేమిన వాళ్ళరా, అంత పెద్ద దేవాతి దేవుడే ఆ పెద్ద సర్వోన్నతమైన స్థలములలో నుండి, ఆయన పరలోకంలో నుండి ఆయన నీ గురించి భూమికి వస్తే నువ్వు పట్టించుకోకుండా చర్చకి రాకుంటుంటున్నావుగా, పట్టించుకోకుండా నీ పనులు చూసుకుంటున్నావుగా. ఇదెక్కడి న్యాయము? సర్వాధిపతి, సర్వోన్నతుడు ఆయన నీ గురించి నీ భూమికి వచ్చాడు, నీ దగ్గరకు వచ్చాడు, నీ గురించి పుట్టాడండి. రోజులలో చూడండి, క్రిస్మస్ వస్తే పండగ చేస్తున్నాం, మంచిది అండి. నేను కూడా పండగ చేసుకున్నాం, మనం అందరం పండగ చేసుకుంటాం. నిన్న దినము చాలా హ్యాపీగా అనిపించింది తెలుసా? నిన్న దినము చాలా సంతోషం అనిపించింది తెలుసా? 11 గంటల నుండి 4 గంటల వరకు నాన్ స్టాప్గా పాటలు పాడుకుంటూ ఆరాధన చేసుకుంటూ, అదండి క్రిస్మస్ అంటే, అదండి సువార్త ప్రకటించడం అంటే, అదండి నిజమైన క్రిస్మస్. చాలా సంతోషం అనిపించింది. ఏంటో తెలుసా? ఎవరు కూడా లెక్క చేయలే. దేన్ని లెక్క చేయకుండా ఇంట్లో ఉన్నారు, కానీ లెక్క చేయకుండా ఎక్కడికి వచ్చిండు? అందరింటికి వెళ్ళి శుభవార్త ప్రకటించామండి. యేసుక్రీస్తు మీ గురించి పుట్టాడు, యేసు గురించి నీ గురించి పుట్టాడని అనేకులకు చెప్పడం జరిగిందండి. అది అసలైన క్రిస్మస్ అండి. చూడండి ప్రేమైన వాళ్ళరా, ఒకసారి గమనించండి. నా వైపు చూడండి కొద్ది నిమిషాలు. మనము చర్చికి వెళ్ళడానికి సంకోచిస్తూ ఉన్నాము, చర్చికి వెళ్ళడానికి బద్దకిస్తూ ఉన్నాము. ఇదేనా మన భక్తి జీవితము? ఇదేనా మనము యేసుక్రీస్తు నేను దేవుని నమ్మినానండి అంటే అయిపోదండి. నేను నమ్మినానంటే దానికి ఆనవాలేంటండి? నేను ప్రేమిస్తున్నానంటే ఆనవాలేంటండి? నేను నమ్మినానంటే ఆనవాలేంటండి? నమ్మటము దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, నమ్మటము అనేకులు నమ్ముతా ఉన్నారు. అది కాదండి ప్రేమను వల్లరా. నీవు ఖచ్చితముగా ప్రేమను వల్లరా, ఈ ఎంతమంది ఉన్నారో అందరూ కూడా రావటమే ఆయనకిష్టమైనటువంటి ఆరాధన, ఆయనకిష్టమైనటువంటి క్రిస్మస్. ప్రేమను వల్ల చూడండి, దేవాతి దేవుడే స్వయంగా ఆ లోకము నుండి, సర్వోన్నత స్థలముల నుండి నీ గురించి వస్తే, మీకు బిర్యానీ రెడీ చేసి పెట్టాము,
బిర్యానీ రెడీ చేసి పెట్టిన తర్వాత నాకు నచ్చలేదని వెళ్ళిపోతే ఏ విధంగా ఉంటుందండి? ఏ విధంగా ఉంటుంది? చక్కటి మటన్ బిర్యానీ నీకు రెడీ చేసి పెడితే అది వద్దులే అని నువ్వు వెళ్ళిపోతా ఉంటే